ఇది వండర్స్. ఎక్కడైనా ఒక సర్కిల్ ఉన్నప్పుడు సర్కిల్లో ఒక కార్డ్, ఈ కార్డు మీద కొన్ని గీసేటువంటి యాంగిల్స్, కార్డు మీద గీసేటువంటి యాంగిల్స్, సేమ్ కార్డు మీద ఉండేటువంటి యాంగిల్స్ ఇదిగోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా డ్రా చేసినప్పుడు ఈ యాంగిల్ ఏ, అలా కాకుండా ఇలా ఇటువైపు గీసిన ఇదే కార్డు మీద గీస్తున్నాం, అలాంటప్పుడు వచ్చేటువంటి ఈ యాంగిల్స్ అనే రెండు కూడా ఒకే యాంగిల్స్ ఉంటాయి, సేమ్ యాంగిల్స్ ఉంటాయి. ఇక్కడ యాంగిల్ ఏ ఎంత ఉంటుందో యాంగిల్ బి కూడా అంతే ఉంటుంది. సపోజ్ ఇక్కడ 40 degrees ఉన్నట్లయితే ఇది 40 degrees ఉంటే ఇక్కడ కూడా 40 degree ఉంటుంది. ఒకవేళ ఇక్కడ 50 degrees ఉంటే ఇక్కడ కూడా 50 degrees ఉంటుంది. సో అదనమాట. సో ఒకే కార్డు మీద గీసేటువంటి యాంగిల్స్ ఒక సర్కిల్లో ఎప్పుడు కూడా సేమ్ ఈక్వల్గా ఉంటాయి. సెకండ్ వండర్ చూడండి, ఈ సర్కిల్లో ఒక డయామీటర్ సెంటర్ గుండా గీసేటువంటి ఈ కార్డుని మనం డయామీటర్ అంటాం. ఈ డయామీటర్తో ఫామ్ చేసేటువంటి ఒక యాంగిల్, ఈ యాంగిల్ ఎప్పుడైనా సరే ఇక్కడ 90 degree ఉంటుంది. ఎప్పుడైనా సరే డయామీటర్తో ఫామ్ చేసేటువంటి యాంగిల్ 90 degree ఉంటుంది. ఎక్కడైనా సరే మీరు ఇలా ఈ డయామీటర్ తోటి ఇలా డ్రా చేసినా కూడా ఇక్కడ 90 degree ఉంటుంది, 90 degree ఉంటుంది. అదొక అద్భుతం, వండర్. ఇలా ఎక్కడైనా సరే ఇలా ఇలా డ్రా చేసినా కూడా ఇక్కడ 90 degree ఉంటుంది. ఎప్పుడు డయామీటర్ మీద గీసేటువంటి యాంగిల్ 90 degrees, ఇక్కడ 90 degrees. అలా ఇటు గీసినా కూడా ఇదే డయామీటర్ డ్రా చేసాం కాబట్టి 90 degrees ఉంటుంది. ఇంకొక వండర్ థర్డ్, ఒక సర్కిల్ మీద ఒక 4 points కలుపుతూ గీసేటువంటి ఒక క్వాడ్రిలేటర్ చతుర్భుజం యొక్క ఆపోజిట్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ 180 degrees ఉంటాయి. ఏ సర్కిల్లోనైనా ఇలా ఒక 4 pointsని కలుపుతూ, సర్కిల్ మీద ఉన్న 4 pointsని కలుపుతూ గీచేటువంటి క్వాడ్రిలేటర్లో ఆపోజిట్ యాంగిల్స్ని కూడినప్పుడు ఈ రెండు కలిపితే ఎప్పుడు కూడా 180 degree అవుతాయి. ఇదిగోండి ఏ ప్లస్ బి, ఇవి 180 degrees అవుతాయి. అట్లాగే ఈ రెండు యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి, ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్, ఇవి రెండు యాడ్ చేసినప్పుడు 180 degree అవుతాయి. ఏ సర్కిల్లోనైనా ఎక్కడైనా సరే 4 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 degrees వస్తాయి. అలాగే ఇక్కడ చూడండి ఫోర్త్ వండర్, మనకి ఇలా ఒక రేడియస్తో కలుపుతూ గీసేటువంటి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందంటే ఇదే రేడియస్ యొక్క ఎడ్జెస్తో ఫామ్ అయ్యేటువంటి యాంగిల్ సగం ఉంటుంది. ఇక్కడ ఈ రేడియస్లతోటి ఫామ్ అయినటువంటి యాంగిల్, ఈ రేడియస్ యొక్క ఎడ్జెస్తో ఫామ్ అయ్యేటువంటి యాంగిల్ ఇది సగం ఉంటుంది ఇందులో. లేదా ఒకసారి ఇక్కడిచ్చి ఇది కనుక్కోమనొచ్చు, అప్పుడు దీనికైతే ఇది డబుల్ ఉంటుంది. ఒకవేళ ఇది ఇచ్చి ఇది కనుక్కోమంటే ఇది సగం ఉంటుంది ఇందులో. అది